హాయ్ అండి. లాస్ట్ టైం జిహో చేపలేమన్నాను. మా ఇంట్లో వాళ్ళే ఎగ్జాంపుల్ పెద్దలే అవి ఇవి కావాలని చెప్పి వాళ్ళకి ఏజ్ 60 దాటిందని కూడా లేకుండా ఉప్పు కారాలు ఇంకా త్వరగా డైజెస్ట్ అయ్యే చికెను చేపలు తినమంటే వాళ్ళకి మాంసం కావాలని చెప్పి అని అంటుంటారు. ఇట్లా పచ్చళ్ళు వేసుకొని ఊరగాయలు వేసుకొని తినాలని చెప్పి. బట్ అది అందరి ఇళ్ళల్లో కామనే. బట్ నేను ఎందుకు నాకైతే విసుగు వచ్చేసేది. మార్నింగ్ టిఫిన్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు ఒక టిఫిన్ చేస్తే వారమంతా చేయని టిఫినే చేయాలి అని చెప్పని. బట్ నేను నా సైడ్ ఏంటంటే ఏజ్ అయిన వాళ్ళకి ఇడ్లీ అనేది మంచి స్టీమ్డ్ వితౌట్ ఆయిల్ అని చెప్పి ఈవెన్ చట్నీస్లో కూడా ఆయిల్ లేకుండానే చేస్తాను. బట్ వాళ్ళకి అది కష్టంగా ఉంటుంది. నాకైతే విసుగు పుట్టిపోయింది. మధ్యాహ్నం ఒక రకమైన లంచ్ కావాలని చెప్పని ఈవినింగ్ డిన్నర్కి నంచుకోను అంటే మార్నింగ్ చేసిన చట్నీ నైట్కి యూజ్ చేయమని చెప్పని అట్లా అయిపోయింది. నాకైతే విసుగు ఒక పీక్స్కి వచ్చిన తర్వాత విసుగు వచ్చేసిందండి. తర్వాత ఆటోమేటిక్గా నాకే రియలైజ్ అయ్యానండి. ఆఫీసుల్లో వీళ్ళంతా టెన్షన్గా 6 o'clock టు లేచి 8 o'clockకి ఆఫీస్లో ఉంటారండి. ఏది పెట్టిస్తే అది తీసుకొని వెళ్తారు. అప్పుడు ఏది తినలేకపోయారు. రిటైర్ అయిన తర్వాత అయినా అంటే లంచ్కి ఏది కట్టిస్తే అది అడ్జస్ట్ అయ్యి తిన్నారు. అప్పుడు ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత అయినా నోటికి నాలుకకి రుచిగా ఉండేవి తినాలని చెప్పని ఆశపడుతున్నారు. దాన్ని మనం కాదని చెప్పలేము. అట్లని ఇది అని చెప్పి వీక్లీ వన్స్ మాత్రం కొంచెం నోటికి రుచికరంగా చేస్తానండి. మిగతా అప్పుడు ఆయిల్ తగ్గించి ఇది చేస్తాను. ఇది కరెక్టే కదండి వాళ్ళు అడిగేది. టెన్షన్గా అన్నేళ్ళు 30 years లేదా ఒక 20 years 25 years 30 years చేసుంటారు. రొటీన్ లైఫ్. వాళ్ళు తినేది ఏమంటే ఏదో ఒక సండే తప్ప మిగతా అన్ని వేళలా వాళ్ళకు ఒక టైట్ భోజనం, రుచి లేని భోజనం అంటే రుచికరమైన అయినా రోజు చప్పబడిపోయి ఉంటుంది నోరు. ఆ ఒక్క 30 ఏళ్ళు తర్వాత ఇప్పుడు కావాలి అంటున్నప్పుడు మనం ఎట్లా విసుక్కుంటాం? కాబట్టి నేను ఇప్పుడు విసుగంటే విసుగు పడకుండా కాదండి, పని చేయాల్సి వస్తుందని చెప్పి కొంచెం విసుగు వస్తుంది. సో అది అర్థం చేసుకొని వారంలో 1-2 రోజులు నోటికి రుచికరంగా చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ.